సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో దిగు సార్. సార్ 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 ఇక్కడ చూడండి. జై ఐలమ్మ, జై ఐలమ్మ. సారిద్దాం సారిద్దాం. కొంచెం పక్కకు జరిగితే ఇట్లా ఫోటో అవుపిస్తుంది. బాబాయ్ నువ్వు కొంచెం వెళ్తారా సార్? సార్ కొంచెం ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ మెయిన్ రోడ్ సైడ్. చాకలేలమ్మ ఆశయాలు, చాకలేలమ్మ ఆశయాలు. తెలంగాణ చాకలేలమ్మ గారికి సారిద్దాం సారిద్దాం. వెలువైన ముద్దుబిడ్డ విగ్రహదాత స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి 130వ జయంతి సందర్భంగా మన ప్రియతమ నాయకుడు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు ఇచ్చేసినందుకు మాకు ఎంతో గౌరవకరం ఉంది. అదేవిధంగా మాకు చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని వైసీ ఎంపీపీ గారు, మేము గడిచిన మా టీం మొత్తము మా ఆయంలో పెట్టాలని కూడా సార్ను కూడా ఎంతో ఫోర్స్ చేసినాము. ఏం పోవంగా ఏం కావాలంటే మాకు విగ్రహం కావాలి సార్ అంటే ఎమ్మటే సార్ కూడా మాకు సార్ ఇప్పిస్తారు అని ఇప్పించాడు. ఇది ఎన్నడూ ఓపెన్ చేసేది ఉండే 4 ఏళ్ల కిందనే. సరే కొన్ని అనివార్య కార్యాలతో ఓపెన్ కాలేకపోయింది. సరే ఇప్పుడు ఈ రోజు మాత్రం ఘనంగా ఓపెన్ అయింది. మాకు అదే సంతోషం అనిపిస్తుంది. రజక సంఘం ఆధ్వర్యంలో మన భువనగిరి ఎమ్మెల్యే గారైనటువంటి విగ్రహ ఆవిష్కర్త, విగ్రహ దాత కిరణ్ జ్యోతి అనిల్ కుమార్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని కుల సంఘాలని ఒకప్పుడు అనిల్ రెడ్డి సార్ని అనిల్ కుమార్ రెడ్డి అనే బదులు అనిల్ గౌడ్ అని, అనిల్ యాదవ్ అని, అనిల్ రజక అని ఇట్లా అన్ని కులాలుగా పిలుచుకునేటువంటి గొప్ప మనసు కలిగిన, అంటే పెద్ద కులాలు కాకుండా చిన్న కులాలకే ఈ విధంగా చేస్తారు. కనుక ఇలాంటి గొప్ప మనసు ఉన్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వేదిక మీద పెద్దలందరికీ మరి ఒక నమస్కారాలు. చాకలి ఐలమ్మ రజక సంఘములో అంటే రజక కులంలో పుట్టడం ఒక గొప్ప, ఎందుకంటే వీరనారి ఇప్పుడు ఆమెని అంటే చదువు రాకున్నా కూడా ఒక సంస్కారం ఉండి, ధైర్యం ఉండి, దీశాలు ఆమె కనీసం అప్పుడే మేము రజక వృత్తి బంద్ చేసి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి భూమి లేకుండా కవులకు భూమి తీసుకొని భూమి చేసుకొని పంట పండిస్తే ఆ దొరలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకపోయి ఒడ్లు మొత్తం తీసుకపోయి ఆవిడ పంట పండించిన మొత్తం కూడా జొన్నలు సజ్జలు ఏది కానీ తీసుకపోయి గడి వేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని, ఆంధ్ర మహాసభ వాళ్ళని వెంబడేసుకొని ఆ గడి మీద దాడి చేసి మళ్ళీ ఆమె పంట ఆమె తీసుకొని అందరికి కూడా ఆదర్శమూర్తిగా అయింది. ఎందుకంటే చదువు రాకున్నా కూడా గొప్ప ధీరశాలి ఆమె దాడి చేసి ఆ విధంగా చేసింది. దానికి ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఉన్నది. అదేవిధంగా మీ అందరికి కూడా గొప్ప విషయం ఏంటంటే చాలా మందికి తెలియవచ్చు, దొడ్డి కొమరయ్య గారు కూడా భువనగిరి ఆంధ్ర మహాసభకు మీటింగ్ వస్తుంటే విష్ణు ధరలు కాజీ చంపారు. ఆయన కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఎందుకంటే తర్వాత సర్వాయి పాపన్న మీకు అందరు చేస్తూ గౌడు, ఆయన కూడా పోరాట యోధుడు. ఇవి దయచేసి సార్ని కోరుకునేది ఏంటంటే ఇక్కడ నుండి గౌడ సంఘాలకు, ఇక్కడ నుండి యాదవ కుటుంబ సంఘాలకు దొడ్డి కొమరయ్య తర్వాత సర్వాయి పాపన్న విగ్రహాలు కూడా ఉలిగొండ టౌన్ లో పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి మామూలు కాదు. అంతేకాదు కమ్యూనిస్టు వచ్చినటువంటి తర్వాత ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు, ముఖ్యంగా ధర్మభిక్షం గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉండి వీళ్ళందరూ కూడా ఇక్కడ నల్గొండ జిల్లా అంటేనే ఉమ్మడి నల్గొండ జిల్లా, అప్పుడు నల్గొండ జిల్లానే ఉంటే కమ్యూనిస్టు వీర యోధులు వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళందరి తరఫున ఉలివరి తరఫున జోహార్లు అర్పిస్తున్నాను.
చాలా సంతోషం. ఈరోజు ఒలిగొండ మండల కేంద్రం భువనగిరి నియోజకవర్గంలో ఒలిగొండ మండలంలో ఈ నియోజకవర్గంలోనే మొదటి చాకలి ఐలమ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా రజక సోదరులకు రజక కమిటీ దాకా ఇక్కడ యావత్తు వచ్చిన మండల నలుమూల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇది ఎందుకంటే చాకలేలం అంటే ఏ ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకురాలు. ఆనాడే భూమి కోసం, భుక్తి కోసం మరి ఆనాడే వీర వనితగా ఆనాడే పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ. ఎందుకంటే ఒక 100 ఏళ్ల కింద ఇది 130వ జయంతి. 130వ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఒలిగొండలో స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. అంటే 130 ఏళ్ల కింద పుట్టినామంటే మరి స్వతంత్రం రాకముందే అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల ముందు, 90 సంవత్సరాల ముందే ఆమె వ్యవసాయ క్షేత్రం ఆమె భూమిలో మరి ఆమె వ్యవసాయం చేస్తున్న సందర్భంగా ఆనాటి అరాచకాలకు, ఆనాటి పెత్తందారులు, ఆనాటి దొరలు గాని, ఆనాటి నిజాం తొత్తులకు గాని వాళ్ళంతా మరి వాళ్ళ ఒడ్లు గాని పండించిన ధాన్యాన్ని మరి దోసుకొని పోతుంటే ఆమె ఆనాడు అంటే ధైర్యం ఉండేది కాదు ఎవరికి కూడా. ఎందుకంటే నిజాంకు గాని దొరలకు గాని మరి ఎదురొడ్డి పోరాటం చేయాలంటే అది చాలా గొప్ప విషయం. అట్లాంటిది ఒక వనిత మరి వీర వనితగా చాకలి ఐలమ్మ ఆ రోజు పోరాటం చేసిందంటే ఆమె స్ఫూర్తితోటే ఈరోజు మహిళలు తెలంగాణలో ఆమె స్ఫూర్తిగా ఆమెను భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మహిళలే కాదు అందరూ కూడా మరి అట్లాంటి చాకలి ఐలమ్మ ఆ రోజు మరి నిజాం తొత్తులకు ఎదురొడ్డి మరి ఆ తర్వాత ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకుంటా వెట్టికి ఎదురొడ్డి మరి ఆ తర్వాత కమ్యూనిస్టు సోదరులతోటి కలిసి ఆనాడు కమ్యూనిస్టులే ఉద్యమాల ఉండురి మరి ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ మహాసభల ఆధారంగా ఆ తర్వాత మరి సాయుధ రైతాంగం పోరాటం చేస్తున్న సందర్భంగా సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాటి యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని, మల్లు స్వరాజ్యం గాని, ధర్మ భిక్షం గాని, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గాని, ఇట్లా దొడ్డి కొమరయ్య గాని ఇట్లాంటి గొప్ప ఉద్యమకారులు ఆనాడే ఉద్యమించి మరి ఆ రోజు సాయుధ రైతాంగం పోరాటం చేస్తే మరి ఆ రోజు గ్రామాలలో రజాకారులు దాడి చేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడుకున్న చరిత్ర ఇప్పుడు చెప్పిన నాయకులది. చాకలి ఐలమ్మ గాని ఇతరత్ర నాయకులది. మరి ఆ విధంగా వాళ్ళు త్యాగాలు చేస్తూ మరి త్యాగాల గడ్డ అయినటువంటి నల్గొండ ఈ తెలంగాణలో వాళ్ళ వల్లనే ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది. అట్లాంటి ఉద్యమ స్ఫూర్తి ద్వారానే తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ అరాచకమైనా దానికి ఎదురొడ్డి నిలబడ్డారు. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లాంటి స్ఫూర్తితోటి సబ్బండ వర్గాలు సకల జనులు సమ్మజేసి తెలంగాణ కూడా సాధించుకున్నాం. తెలంగాణలో ఎప్పుడు మనం ఉద్యమ చరిత్రకు తక్కువ లేదు, ఉద్యమానికి ఎప్పుడు కూడా వెనుకాడలే. మరి అట్లాంటి ఉద్యమాల చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మరి భువనగిరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండలో పుట్టిన చాకలి ఐలమ్మకు నిజంగా ఈరోజు గొప్పగా ఘన నివాళులు ఈ సందర్భంగా అర్పిస్తున్నాం. ఆమె విగ్రహం పెట్టుకున్న మరి స్టాచ్యూ ఇది పెట్టిన ముఖ్యంగా రజక సోదరులు కానీ అందరం కలిసే పెట్టుకున్నట్టుది. ఎందుకంటే ఆయన ఎవరో ఒక్కరికి నాయకురాలు కాదు. ఆనాటి ఉద్యమ నాయకులు దొడ్డి కొమరయ్య కానీ ఎవరే కానీ మరి వాళ్ళంతా ఎవరు ఇంకా అట్లనే లబ్దు మొయినుద్దీన్ కానీ ఇట్లాంటి అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా పోరాటం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా మన అందరికీ స్ఫూర్తిదాయకులు. అందులో చాకలి ఐలమ్మ గారు ముందుంటారు. అట్లాంటి వనితకు వేరే వనితకు తెలంగాణ రాష్ట్రం ఆమె పేరు మీద మహిళా యూనివర్సిటీ పెట్టుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. కోటి ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా దాన్ని స్థాపించబడ్డది. దానికి పేరు పెట్టి మరి ఒక మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరు మీద ఉందంటే ఇది చాలా గొప్ప విషయం. మరి అంతకుముందు 10 ఏళ్ళు కూడా పట్టించుకోలే. ఈరోజు మరి తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టుకొని మన అందరికీ ఒక గౌరవం ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. అంటే ఒక చాకలి ఐలమ్మ కాక అన్ని వర్గాలకు అణగారిన వర్గాల స్ఫూర్తికి ఓ ధైర్యానికి ఆమె మచ్చతును కానీ సందర్భంగా చెప్తూ
మరి అదే కాకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా చాలా కార్యక్రమాలు అవుతున్నాయి. ఈరోజు బీసీ రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేనట్టుగా ఇక్కడ చేస్తున్నామంటే కూడా ఈ యొక్క చాకలి ఐలమ్మ లాంటి నాయకులు ముఖ్యంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఏడ చేయాలి, ఓన్లీ తెలంగాణలో చేస్తున్నారు. అది వచ్చినాకనే ఎలక్షన్ పెడతామనే కార్యాచరణలో కొంత ఎలక్షన్లు ఆలస్యమైనవి. ఈరోజు తొందరగా ఎలక్షన్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ఉద్యమ నాయకుల స్ఫూర్తితోటి కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన అందరికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది. ఎడ్యుకేషన్ విద్య వైద్యంలో అందరికి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నది. మరి ఈ సందర్భంగా నిజంగా మరి ఆ వీరనారికి ఈరోజు గొప్పగా మనం నివాళులు అర్పించుకుందామని ఈ సందర్భంగా చెప్తూ మరి చాకలి ఐలమ్మ స్ఫూర్తికి మరొకసారి ఆమెకు నివాళులు అర్పిస్తూ జై చాకలి ఐలమ్మ. థ్యాంక్ యూ.